మీరు ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చారు ఈ సినిమాతోటి, మీకు ఎలా అనిపించింది? స్టడీస్ తర్వాత ఐ థింక్ ఇంటర్లో క్లాసికల్ డాన్స్ ఇస్ లైక్ ఏ డ్రామాటికల్ టైప్, కానీ ఈ మూవీకి వచ్చేసరికి వీ షుడ్ టోటల్ యాక్ట్ యాజ్ ఎ న్యాచురల్ థింగ్. ఆ న్యాచురల్కి నాకు మంచి గైడెన్స్ ఇచ్చింది సరోజ్ గారు, బాగా సపోర్టివ్గా ఎంకరేజింగ్గా ఉండేవాళ్ళు. ఓకే, అంటే బేసిక్గా ఈ సూర్యాస్తమయం సినిమా ఒక పబ్లిక్ ఎందుకు వచ్చి చూడాలి అంటే ఏముందని ఈ సినిమాలో చూడాలి? ఈ సినిమాలో ఒక షోకే టాక్ వచ్చేస్తుంది, పెద్ద టాక్ వస్తుంది. అది నాకు దృఢంగా నమ్ముతాను, ఎందుకంటే నేను పబ్లిక్ నుంచి వచ్చినండి. నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో కొన్ని సంవత్సరాలు గడిపాను నేను, అదే థియేటర్స్లో, అదే సంధ్య 35mm 70mm, సుదర్శన్ 35mm 70mm, దేవి థియేటర్, ఓడియన్, మినీ ఓడియన్, ఓడియన్ డీలక్స్, సప్తగిరి, శ్రీ మయూరి, రాజా డీలక్స్, ఒకప్పుడు అన్నీ అక్కడే తిరిగా ఉన్నాను. సరోజ్ గడ్ ఎక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడు అని. ఓడియన్ నాకు ఇంకా గుర్తు, ఓడియన్ సినిమా థియేటర్లో అర్ధరాత్రి హత్యలు అని ఒక సీక్రెట్ మూవీ వచ్చింది. అది 2 సార్లు చూసా, వేరే సినిమాలు లేక, అన్ని చూసేసినావు 10 సార్లు 15 సార్లు. సో నాకు నేనంటే జనాల నుంచి వచ్చాను, నేను జనాల నుంచి వచ్చి ఇలాంటి సినిమా కాదు, కొంచెం స్థాయి పెంచే సినిమాలు, నేను వరల్డ్ సినిమా కూడా ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యాను. అలాంటి సినిమా తీయాలని నాకు ఎప్పటి నుంచో ఆశ. నేను నాకు నచ్చిన సినిమా ఒక్కడు, తెలుగు ఇండస్ట్రీలో టెక్నికల్లీ అండ్ ఇస్థెటికల్లీ ఇట్స్ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్. ఒక తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన సినిమా, బయట కూడా ఫారెన్ లాంగ్వేజ్ సినిమా అని ధైర్యంగా చెప్పుకోవచ్చు మనం, బయట వరల్డ్ మూవీస్లో అది ఒక మూవీ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఏ సినిమా? తర్వాత నాకు జానీ నచ్చింది. జానీ టెక్నికల్లీ జానీ వాజ్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ రిగార్డింగ్ సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్. నా ఫస్ట్ ఫిల్మ్ కూడా అది చాలా ఇన్స్పిరేషన్. సో తర్వాత అలాంటి సినిమా అంత టెక్నికల్ అంత సౌండ్ ఉన్న సినిమా నాకు తెలిసి సూర్యాస్తమయం అవుద్ది. అండ్ ఎమోషనల్ కోషెంట్ మీరు లైక్ చంటబ్బాయి కానీ, స్వయం కృషి కానీ, మాతృదేవోభవ, ఇలాంటి సినిమాలు అప్పట్లో క్లాసిక్ ఫిల్మ్స్ ఉండేవి తెలుగులో. ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్ ఈ సినిమాలో ఉంటుంది. ఈ రెండు కలిసి ఉన్న ఒక సినిమా సూర్యాస్తమయం. నా ట్యాగ్ లైన్ కూడా ఉంది దానికి, 2 దశాబ్దాలు గుర్తుండిపోయే 2 గంటల చిత్రం. నెక్స్ట్ 20 yearsలో టాప్ 10 తెలుగు ఫిల్మ్స్లో, క్రిటికల్ అక్లైమ్డ్ తెలుగు ఫిల్మ్స్లో ఇది వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ అవుతుంది. మీరు ఇంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారంటే చాలా అనలైజ్ చేసి ఉండాలి సినిమా గురించి, ఎంతో పకడ్బందీగా స్క్రిప్ట్ రెడీ అవ్వాలి. కానీ మీరు మ్యాక్సిమం 70% సెట్స్ మీదే చేంజ్ చేశానన్నారు. మరి అసలు బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటేనే మంచిగా రావట్లేదు ఈ కాలంలో సినిమాలు. అటువంటి మీరు సెట్స్ మీద 70% చేంజ్ చేసిన సినిమాలు మరో 20 ఏళ్ళు గుర్తుండాలి అంటే అసలు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు మీకు? లేదు, మీకు అది రాంగ్. మీరు పెద్ద గొప్ప సినిమాలు అవి కూడా బౌండ్ స్క్రిప్ట్తో వెళ్ళిన సినిమాలు కాదు, ఇంప్రూవైజ్ చేసిన సినిమాలే. దట్ ఈస్ ఫ్యాక్ట్ నెంబర్ 1. మేబీ 10% ఉండొచ్చు కానీ 70% లేదుగా. 90%. నేను ఇంకా 70%. చాలా నేను డిసిప్లిన్డ్ ఫిల్మ్ మేకర్ని. కృష్ణవంశీ లాంటి డైరెక్టర్స్ ఆయన ఇంట్రెస్ట్ చూస్తాను, నాకు ఆయన పర్సనల్ తెలియదు కానీ ఆయన అయితే స్క్రిప్ట్ లేకుండా వెళ్తాడు. ఆయన మరి క్లాసిక్స్ తీశాడు, వండర్ఫుల్ ఫిల్మ్స్, అంతఃపురం కానీ, సింధూరం కానీ. సో అది మాత్రం సినిమా అనేదానికి రూల్ లేదండి, హార్ట్ నుంచి రావాలి. నువ్వేం చేసినా కూడా హార్ట్ నుంచి రావాలి. ఇప్పుడు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్ ఇవన్నీ టూల్స్. నీ హార్ట్లో ఉన్నదాన్ని ట్రాన్స్లేట్ చేసే టూల్స్ అంతే. నీకు హార్ట్లో ఆర్ట్ లేదనుకోండి, నువ్వు ఈ 1, 2, 3, 4లో ఎన్ని చేసినా, ఎన్ని ఎక్సెల్ చేసినా అది రాదు. సో ఒక ఆర్టిస్ట్ ఇక్కడి నుంచి వస్తుంది. సో ఈ కథ ఇక్కడి నుంచి పుట్టింది. ఈ కథ దీంట్లో క్యాలిక్యులేషన్స్ లేవు, ఇక్కడ ఇది రావాలి, అది అక్కడ రావాలి, ఈ ఆడియన్ని వీడిని సాటిస్ఫై అవ్వాలి, మళ్ళీ ఆ వర్గం అని సాటిస్ఫై అవ్వాలి. ప్రతి సినిమా చూసే ప్రతి సినిమా పిచ్చోడికి పిచ్చెక్కిచ్చే సినిమా తీయాలి. ఒక సినిమా పిచ్చోడే తీయగలుగుతాడు. సో ఈ సినిమా మాత్రం నాకు చాలా హార్ట్కి దగ్గరగా ఉన్న సినిమా. ఈ సినిమా సక్సెస్ అవుతుందని నేను 100% నమ్ముతున్నాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.